హే ఆల్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ నిహిత్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి తాతయ్య వాళ్ళు భిక్ష పెడుతున్నాయి అనమాట స్వాములందరికీ. సో దానికోసం మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో అట్లా స్టార్ట్ అయిపోయామన్నమాట మార్నింగే 11కి అట్లా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ చూడండి ఎంత బాగా చేశారో పూజ కూడా. ఫస్ట్ పూజ చేసేసి అయ్యప్ప పూజ, పడి పూజలాగా కాదు, నార్మల్గా అయ్యప్ప పూజ చేసి భోజనాలు అనమాట. श्रीवल्ली सुब्रह्मण्येश्वराय नमो नमः। इति आनन्दमङ्गलकर्पूर शुभेक्षलिपिरीराजं समर्पयामि, रक्षां धारयामि, नमस्करोमि। श्री सुब्रह्मण्येश्वराय नमो नमः। इति पुष्पमाल्यां समर्पयामि, श्री सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः। रक्षां धारयामि, नमस्करोमि। ఇంకా నడక స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అసలు ఆగట్లేదు అనమాట. సో ఇంకా ఊరికి అటు ఇటు తిరుగుతున్నాడు అనేసి స్వాములే తీసుకొని కూర్చోబెట్టి చాలాసేపు వరకు ఆడిచ్చారు. అండ్ ఇంకా దీంట్లో ఏంటంటే మనకి వంటకి కావాల్సిన సామాన్ కానీ అండ్ వంటకి అయ్యే ఖర్చు కానీ అంతా తాతయ్య వాళ్ళు ఇచ్చేసారనమాట. సో స్వాములే వంట చేసుకుంటామని చెప్పారు. సో వాళ్ళే వంట అనేది చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పూజకి నలుగురే ఉన్నారు. కాకపోతే తర్వాత వాళ్ళ సన్నిధానం వాళ్ళంతా భిక్ష టైం వరకు వచ్చేసారు. అయ్యప్ప ఇగో నువ్వు కొంచెం కడతావు కానీ స్వాములతోటి వీడికి కూడా పచ్చగడితే బాగుంటుంది కదా అనేసి ఒక పంచి తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా స్వామి ఇట్లా బొట్లు పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా అందరూ ఆ స్వామి కూడా చూసి వీడే చిన్న సుబ్రహ్మణ్య స్వామి లాగున్నాడు, అసలు సేమ్ చిన్న సుబ్రహ్మణ్యం స్వామి లాగున్నారు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. అట్లా తర్వాత బొట్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి తీసుకొచ్చాను. కాసేపు ఆడుకున్నాడు. అదిగో చూడండి వాటర్ క్యాన్ నోట్లో పెట్టుకొని వాటర్ క్యాన్ తోటి వాటర్ తాగుతాడంట. కాసేపు పట్టుకొని ఆడుకొని ఇదిగో నడుస్తున్నాడు. నడుస్తుంటే ఎంత క్యూట్ అనిపించిందో మాకు ఆ పంచలో. దాని తర్వాత ఇంకా ఇదంతా ఏమో ఇంకా లోపల మాకు భోజనాలు పెడతా ఉండే అనమాట, వడ్డిస్తూ ఉండే. ఇంకా బయట ఇదిగో వీడేమో ఇట్లా ఆడుతూ ఉన్నాడు. కాసేపు స్వాములందరితో కూర్చున్నాడు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ. అట్లా ఇంకా భిక్ష అనేది అయిపోయింది. వాళ్ళది భిక్ష అయిపోయిన తర్వాత ఇంకా మేము వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయాక మేము తిన్నాము. అండ్ అక్కడ భిక్ష చేసినంతసేపు కూడా వీళ్ళు అల్లరి చూసుకుంటూ వాళ్ళందరూ ఎంజాయ్ చేశారనమాట, మంచిగా నవ్వుకున్నారు. తర్వాత ఇదిగో ఇవి కొన్ని ఫొటోస్ దిగాము చూడండి. యాక్చువల్గా అసలు ఫొటోస్కి దేనికి కూడా అసలు పోజ్ ఇవ్వలేదు, ఏదో అట్లా ర్యాండమ్గా ఇచ్చిన క్లిక్సే. ఇదిగో ఆడుతూ యాపిల్ తోటి కాసేపు అట్లా ఏదో ఒకటి ఆడుతూ ఆడిస్తూ చేసాము. ఇంకొకటి ఆ పంచ జారిపోతూ ఉండే వాడికి. యాక్చువల్గా ఈ షార్ట్స్ ప్యాంట్స్ వేసుకునే అలవాట్లో పంచ అసలు వాడికి కంఫర్ట్ లేకుండే. బట్ ఆ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఇప్పుడు తాతయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ నాన్న అనమాట. సో ఆయనది 80th బర్త్డే ఉండే. సో పూజ అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయాక ఇదిగో స్వాములతోటి ఒక పిక్ తీసుకున్నాడు లాస్ట్ ఫైనల్గా తాంబూలం ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు. అయిపోయిన తర్వాత ఇంకా తాతయ్యది బర్త్డే కూడా 80th బర్త్డే సెలబ్రేట్ చేసామన్నమాట. వాళ్ళకి ఎప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం అలవాట్లేదు. సో అందులో ఇది కలిసి ఇచ్చింది కదా ఇట్లా పూజ ప్లస్ అందరం అక్కడే ఉన్నాము, సో సెలబ్రేట్ చేద్దాము అనేసి అట్లా ఆ రోజు బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాము. వాడి ఎక్సైట్మెంట్ చూడాలి అసలు. కేక్ చూస్తేనే అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఏదో సెలబ్రేషన్ జరుగుతుంది అన్నట్టు ఫీల్ అవుతాడు.
ఇంకా కేక్ కటింగ్ తర్వాత డిన్నర్ చేసేసి మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అట్లా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్. సో ఐ hope you liked it and please subscribe and do share. Thank you.